హాయ్ ఫ్రెండ్స్, మన దేశంపై ట్రంప్ ప్రయోగించాల్సిన అస్త్రాలన్నీ ప్రయోగించారు. కానీ ఫలితం ఆయన వేసిన ఎత్తుగడలన్నీ ఫెయిల్ అయ్యాయి, లేదా అమెరికాకే బెడిసి కొట్టాయి. ఇప్పుడు మరోసారి అమెరికా యూటర్న్ తీసుకుంది. ఎందుకంటే ఆగస్ట్ 8వ తేదీ దాటిపోయింది. మన దేశానికి ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ అదే. ఆగస్టు 8లోపు రష్యా నుంచి చమురు కొనడం ఆపండి, లేదంటే మరిన్ని సుంకాలు విధిస్తామని ఆయన అల్టిమేటం. ఇక ఊహించినట్లే భారతదేశంతో అమెరికాపై ఎలాంటి వాణిజ్య చర్చలు జరగవని నిన్న రాత్రి ట్రంప్ ప్రకటించాడు. ఎకనామిక్ టైమ్స్తో సహా భారత్ మీడియా అంతా ఈ వార్తను కవర్ చేసింది. దాని హెడ్లైన్ ఏంటంటే, భారత్తో వాణిజ్య చర్చలకు ట్రంప్ నిరాకరణ. దీని తర్వాతి భాగం మీకు కాసేపట్లో వివరిస్తాను. ఫ్రెండ్స్, దీనితో పాటే మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ట్రంప్ సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశం నుంచి వచ్చే ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాన్ని 250% వరకు పెంచొచ్చని సంకేతం ఇచ్చారు. ఈ నిర్ణయం మన దేశాన్నే కాదు, అమెరికా సొంత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. కానీ ఈ నిర్ణయం వారి పాలిట ఎంత పెద్ద భారంగా మారనుందో మీకు ఈ వీడియోలో ముందుకు తెలుస్తుంది. కానీ ఈ ఆటంకాల మధ్య మన దేశం తమ ఫార్మా ఎగుమతులను రష్యాతో ఎలా పెంచుకుంటోందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమాచారాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నిజానికి మీకు తెలుసో తెలియదో కానీ అమెరికానే అతిపెద్ద మందుల మార్కెట్. మన దేశం తన మందులను ఎక్కువగా అక్కడికే ఎగుమతి చేస్తుంది. కానీ ఇటీవలే ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. దాని ప్రకారం మన దేశపు ఫార్మా రంగంపై త్వరలోనే 250% సుంకాన్ని విధించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. ఇదే కనుక జరిగితే అమెరికా ఒక దేశంపై విధించిన అత్యధిక సుంకం ఇదే అవుతుంది. అయితే ట్రంప్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది ఇక్కడ అసలు ప్రశ్న. తన ఈగోని చల్లార్చుకోవడానికో లేదంటే తన పబ్లిక్ ఇమేజ్ని పెంచుకోవడానికో తెలియదు. కానీ ఒకటైతే నిజం, ఈ నిర్ణయ భారం కేవలం మనపైనే పడదు, అమెరికా కూడా దారుణంగా ప్రభావితమవుతుంది. అయితే ఇంతలోనే ఒక ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. చర్చలు జరగవని ట్రంప్ అంటే ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక సలహాదారుడు, లేదు ఇండియాతో చర్చలు జరుగుతున్నాయి, ఇండియా మా వ్యూహాత్మక భాగస్వామి అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? స్వయంగా ట్రంపా లేక ఆయన టీమా? ఇక్కడి నుంచే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఫ్రెండ్స్, ట్రంప్ ప్రకటన ప్రపంచ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆలోచించండి, 50% సుంకం విధించాక వాణిజ్య చర్చలు ఆపేశారు. ఇప్పుడు ఫార్మా మీద 250% సుంకం విధిస్తామని బెదిరిస్తున్నారు. కానీ ఇక్కడే అసలు సర్ప్రైజ్. చైనా రంగప్రవేశం చేసింది. మన దేశంలోని చైనా రాయబారి జూఫింగ్ యాన్ అమెరికాకు వ్యతిరేకంగా బహిరంగంగానే ఒక ప్రకటన చేస్తూ అమెరికా చర్యలు భయపడాల్సిన అవసరం లేదు, మేము మీకు అండగా ఉంటామని అన్నాడు. ఆయన అమెరికాను నేరుగా బుల్లి అని పిలిచాడు. అంతేకాదు, వేలిస్తే చెయ్యి పట్టుకున్నట్లు అనే ఒక ఫేమస్ సామెతను కూడా చెప్పాడు. ఫ్రెండ్స్, ఇది చాలా అరుదైన పరిణామం. ఎందుకంటే సాధారణంగా చైనా మన భారతదేశం అమెరికా ఉద్రిక్తల విషయంలో సైలెంట్గా ఉంటుంది, లేదా ఇద్దరినీ విమర్శిస్తుంది. కానీ ఈసారి స్పష్టంగా మనకు మద్దతు ఇచ్చింది. అవును, కొంతమంది నిపుణులు చైనా తన లాభం కోసమే ఇలా చేస్తుంది, గ్లోబల్ సౌత్ లీడర్గా తనను తాను చూపించుకోవాలని చూస్తోంది అంటున్నారు. కానీ అమెరికాను ఒక దుందుడుకు నమ్మదగని దేశంగా నిరూపించాలనుకోవడం కూడా నిజమే. కారణం ఏదైనా ఈ చర్య అసాధారణం. ఈసారి భారతదేశం ఒంటరి కాదనే స్పష్టమైన సందేశాన్ని అమెరికాకు పంపింది. ఇక ట్రంప్ 250% సుంకం ప్లాన్లోకి వద్దాం. ఇంటర్వ్యూలో ఆయన అమెరికాలోని స్థానిక మందుల ఉత్పత్తిని ప్రోత్సహించడమే దీని ఉద్దేశం అని చెప్పారు. కానీ ఫ్రెండ్స్, మన ఫార్మా పరిశ్రమను ప్రపంచ ఫార్మా ఫ్యాక్టరీ అని పిలుస్తారు. ఒకవేళ అమెరికా మన దేశాన్ని ఈ విధంగా అడ్డుకుంటే వాళ్ళ సొంత ప్రజలకే మందుల ధరలు చాలా రెట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే భారత ఫార్మా ఎగుమతుల సంస్థ ప్రకారం, ఉదాహరణకు ఇప్పుడు $10 ఉన్న ఒక జెనరిక్ మందుపై అమెరికా 250% సుంకం విధిస్తే దాని ధర $35కు పైగా చేరుకుంటుంది. అదే జరిగితే ధరల్లో పెరుగుదల ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టం. ఎందుకంటే 2024 ఆర్థిక సంవత్సరంలో మన దేశం అమెరికాకు
$8.7 బిలియన్ అంటే 76,000 కోట్ల రూపాయలు విలువైన మందులను ఎగుమతి చేసింది. అమెరికా మన దేశానికి అతిపెద్ద మందుల ఎగుమతి మార్కెట్. మన కంపెనీలు ప్రపంచ ఎగుమతుల్లో 31% పైగా అమెరికన్లను వాడే జెనరిక్ మందులతో దాదాపు సగం మన భారతదేశం నుంచే వెళ్తాయి. అందుకే ఇప్పుడు ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి కూడా హెచ్చరించారు, ఇది జరిగితే అతిపెద్ద నష్టం అమెరికా పౌరులకే జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం నుంచి అమెరికా వెళ్ళే 40% పైగా జెనరిక్ మందులు అకస్మాత్తుగా ఖరీదైపోతాయి లేదా అమెరికన్ మార్కెట్ నుంచి ఒక్కసారిగా మాయమైపోవచ్చని ఆయన అన్నారు. దీనితో పాటు అమెరికా మెడికేర్ బడ్జెట్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హాస్పిటల్ బిల్లులు అన్నీ ఆకాశాన్ని అంటుతాయి. ఇది ఇంకెవరికో కాదు, నేరుగా అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే $37 ట్రిలియన్ పైగా ఉన్న అమెరికా అప్పుల భారం మరింతగా పెరిగి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలిపోవచ్చని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మన దేశానికంటే అమెరికాకే ఎక్కువ నష్టం ఎలా జరుగుతుంది అని మీరు అడగవచ్చు. ఫ్రెండ్స్, అమెరికాకు ఎలా నష్టం జరుగుతుందో చెప్పాను, కానీ మన దేశానికి పెద్దగా నష్టం జరగదనే నిజం గత ఏడాది స్పుత్నిక్ ప్రకటించిన ఈ రిపోర్ట్ ద్వారా దాగి ఉంది. దాని ప్రకారం మన దేశం పశ్చిమ దేశాలను వెనక్కి నెట్టి రష్యాకు అతిపెద్ద సరఫరాదారుడుగా ఎదుగుతుంది. ఎందుకంటే రష్యా మన దేశాన్ని చాలా నమ్మకమైన, కీలకమైన మందుల సరఫరాదారునిగా చూస్తోంది. నిజానికి మన ఫార్మా కంపెనీలు రష్యా మార్కెట్ను చేజిక్కుంచుకోవడానికి కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ మన దేశానికి రష్యా మార్కెట్ విలువ $45 బిలియన్ అంచనా. అంటే ఈ మార్కెట్లో మన కంపెనీలు ఒక పెద్ద వాటా సంపాదిస్తే $1 బిలియన్ సంపాదించే అవకాశం ఉంది. ఇక నిపుణులు అయితే రష్యా దీనికి దారి సుగమం చేసిందనే నమ్ముతున్నారు. ఎందుకంటే ఒకవేళ మన ఫార్మా రంగానికి అమెరికా మార్కెట్లో ఇబ్బందులు ఎదురైతే మన ఎగుమతులను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా సంకేతాలు ఇస్తుంది. దీనికి ఇటీవల ఇచ్చిన ఇండియన్ ఫార్మా అవుట్పుట్ రిపోర్ట్ కూడా బలాన్ని చేకూరుస్తుంది. దీని ప్రకారం మన ఫార్మా పరిశ్రమలకు రష్యాలోని పెంజా ప్రాంతంలో కొత్త ఎగుమతి అవకాశాలు లభించాయి. అంతేకాదు దాదాపు $41 బిలియన్ విలువైన రష్యా ఫార్మా మార్కెట్ను మన దేశం ఇప్పటికే అందిపుచ్చుకుందని, చాలా వరకు మన తయారీ యూనిట్లను కూడా రష్యాకు తరలిస్తుందని అంటున్నారు. అయితే శుభవార్త ఏంటంటే ప్రస్తుతానికి ట్రంప్ తన ప్రకటన నుంచి యూటర్న్ తీసుకున్నాడు. మన ఫార్మా రంగాన్ని తక్షణ సుంకాల భారం నుంచి మినహాయించాడు. ఫ్రెండ్స్, మన ఫార్మా పరిశ్రమ అమెరికా సుంకాల ప్రభావాన్ని తట్టుకోగలదా లేదా? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.